ఐబొమ్మ రవిపై పోలీసులు అదనంగా 5 కేసులు నమోదు చేశారు. అయితే ఐబొమ్మ కేసు విషయంలో రవికే సామాన్య ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే మల్టీప్లెక్స్లలో సినిమా టికెట్ ధర హైగా ఉండటం, పాప్కార్న్ ధర 300, 400 ఉండటం, థమ్సప్ ధర 200 ఉండటం, వాటర్ బాటిల్ ధర 100-150 దానికి ఉండటం, సాధారణ థియేటర్లలో పాప్కార్న్ వచ్చి 100, 150, థమ్సప్ 50 రూపాయల పైనే, మామూలు చిప్స్ తినాలన్నా 40, 50 రూపాయలు అవుతుంది. బైక్ పార్కింగ్ ఛార్జీలు ఇలా అనేక రకాలుగా వసూలు చేస్తున్నారు. సామాన్యులు జేబులు గుళ్ళు అవుతున్నాయి ఒక సినిమా చూడాలని. ఒక ఫ్యామిలీ బయటికి సినిమాకి పోతే మల్టీప్లెక్స్లలో అయితే ఒక్కొక్కరికి 2,000-3,000 చొప్పున, నలుగురు పోతే ఒక 12,000 దానికి ఖర్చు అవుతుంది. సామాన్య థియేటర్లలో అయితే ఒక్కొక్కరికి 500-600 చొప్పున 2,500 దానికి ఖర్చు అవుతుంది. ఇలా ఖర్చు చేస్తున్నారు. ఇంత ఖర్చు భారీగా పెట్టలేకనే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసే అవకాశం ఉండటంతో సామాన్య ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. అయితే ఇంత రేట్లు పెట్టి సినిమాలు తీయటం ఎందుకు, కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీయటం ఎందుకు, ఇంత రేట్లు పెట్టి ప్రజల జేబులు గుల్ల చేయటం ఎందుకు? అభిమానాన్ని దోచుకోవడమేగా ఇది. అభిమానాన్ని దోచుకుంటున్నారు. ఇంత అభిమానాన్ని భారీ స్థాయిలో ₹1,000 టికెట్, ఒక్కొక్క టికెట్. అందువల్లనే సామాన్యులు థియేటర్ రావడం బంద్ చేశారు. అందువల్లనే సామాన్యులు ఇంటికాడనే ఓటీటీలో ఏదో ఒక దాంట్లో సినిమాలు చూస్తున్నారు. ఇలా ప్రీ ప్లాట్ఫామ్లో కూడా సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవికి వస్తున్న మద్దతు విషయంలో సినీ పరిశ్రమ, సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పునరాలోచన చేసుకోవాలి. ఎందుకు ఐబొమ్మ రవికి పైరసీ తప్పు చేసినా కూడా ప్రజల నుంచి ఎందుకు ఇంత స్థాయిలో మద్దతు వస్తుందనే దానిపై సినీ ప్రముఖులు ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పైరసీ అనేది తప్పని ప్రజలకు కూడా తెలుసు. కానీ అయినా కూడా ఐబొమ్మ రవికి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి సినీ ప్రముఖులు, నిర్మాతలు పునరాలోచన చేసుకొని టికెట్ రేట్ల విషయంలో సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఆలోచన చేయాలి. ఎందుకు అంత కోట్ల బడ్జెట్ పెట్టి తీయటం? సామాన్యంగా సినిమాలు తీసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఎందుకు ఆదరించారు? చిన్న సినిమాలు కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయి కదా, వాటి నుంచి నేర్చుకోవాలి. కోట్ల బడ్జెట్ పెడితేనే గొప్ప సినిమా అయినట్ట. ఈ విషయంలో నిర్మాతలు, డైరెక్టర్లు, సినిమా హీరోలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఐబొమ్మ రవికి మద్దతు పెరగటం కూడా సినీ ఇండస్ట్రీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. వాళ్ళు ఇప్పటికైనా మార్పు రాకపోతే భవిష్యత్తులో ఇలాంటి పైరసీ వెబ్సైట్లు చాలా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా వాళ్ళు మారి టికెట్ రేట్ తగ్గిస్తూ, బడ్జెట్ తగ్గించుకొని టికెట్ రేట్ తగ్గిస్తే అప్పుడు సామాన్యులు ఆటోమేటిక్గా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది.